డైరెక్ట్ గారు సార్ పొలిమేర sir. 3 ఎప్పుడు ఉండబోతుంది? ప్లస్ ఒకసారి వంశీ నందిపాటి గారిది నాది హోమ్ బ్యానర్ అన్నారు మీరు గతంలో. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్స్ మీద ఎందుకు చేస్తున్నారు? అంటే ఒకటి సార్, ముందు పొలిమేర గురించి చెప్తాను. పొలిమేర 3 వచ్చేసి అంటే మీరు 2 మీరు చూశారు, దానికి ఒక 15 రెట్లు ఎక్కువ ఉంటుంది సినిమా అన్ని వైజ్గా. అంటే క్యాన్వాస్ పెరిగిపోయింది, బడ్జెట్స్ పెరిగిపోయాయి, అండ్ సీజీ చాలా పెరిగిపోయింది. సో నాకేంటంటే ఇప్పుడు ప్రీవియస్ జరుగుతుంది, అంత సీజీ అంత అది చూసుకుంటున్నాం అనమాట. సో అది వెళ్తుంది. నాకు తెలిసి ఇది ఆగస్ట్ సెప్టెంబర్లో అట్లాగా వీఆర్ గోయింగ్ టు సెట్స్, మేము షూట్కి వెళ్తున్నాం. అసలు కథ చాలా ఎక్సలెంట్. అది వేరే ఒక పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు సార్ అది. సో అందుకని ఇట్స్ టేకింగ్ టైం అంతే, అది అంతకు మించి ఏమీ లేదు. సో ఈ లోపు నాకేంటి అంటే నా దగ్గర మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు నా టీం ఉన్నారు చాలామంది. సో ఎందుకు కూడా మీకు పరిచయం చేశాను నా డైరెక్షన్ టీం. అలాగా నా దగ్గర వర్క్ చేస్తున్న నా ఫెలో డైరెక్టర్స్ అని చెప్తాను నేను, వాళ్ళని కూడా నేను పుష్ చేయాలి సార్. సో వాడు ఒకడు నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా ఇలా ఉంది అది ఉంది అనుకుంటే సరే అని నేను స్క్రీన్ ప్లే చేసి స్టోరీని ఇలా మారుద్దాం ఇలా చేసి అంతా నాకేంటంటే ఇప్పుడు రైట్ నౌ మల్టీ టాస్కింగ్ అని కూడా అనను, కానీ నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కథల్లో ఉండటం. సో అట్లాగా నేను ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద నేను చేయటం జరిగింది. సో మీరు దాని గురించి మాట్లాడితే ఈ రెండుకి ఇది ఆన్సర్. అండ్ ఇందాక ఒక్కటి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను, మీరే అడిగారు కాబట్టి నవీన్ గారిని, ఎందుకు అంత రొమాన్స్ చూపించేశారు? కసెండ్రా గారితో చేసిన రొమాన్స్ కంటే ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉందని చెప్పారు. మీరు దాని ముందు చూడండి సార్, అక్కడ అంటే ఆ షార్ట్ కూడా చూడండి, ఇట్స్ నాట్ రొమాన్స్. వాడు పెయిన్లో ఉన్నాడు, ఒక అమ్మాయి అక్కడ చచ్చిపోబోతుంది, అమ్మాయి కండిషన్ అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే ఆ అమ్మాయికి ఒక ప్యానిక్ అటాక్ వచ్చేసింది, ఒకటి చాలా చలి ప్రదేశం అవటం వల్ల కోల్డ్ వచ్చేసి అమ్మాయి చలికి పడిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అమ్మాయి చచ్చిపోద్ది. అది హీరోకి తెలుసు, కార్తిక్కి తెలుసు అంజలి చనిపోబోతుందని. ఇప్పుడు అమ్మాయికి ఏంటి అంటే వేడిని ఇవ్వాలి, వెచ్చదనాన్ని ఇవ్వాలి. తను కూడా అది తన వైఫ్, ఒక మొగుడు పిల్లల మధ్యలో ఉన్న శృంగారం అదేం బూత్ కాదు సార్. సో అది నేను చాలా పొయిటిక్గా చెప్పాను. అక్కడ తను ఏడుస్తూ కాళ్ళు రబ్ చేయటం ఇప్పుడు చూస్తుంటే నాకు అసలు ఏం చేసావు రా బాబు అట్లా అనిపించింది.